హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. బిగ్ బాస్ సీజన్ 9 వచ్చే సమయం కూడా దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మొత్తం కూడా బిగ్ బాస్ సీజన్ 9 గురించే ఎక్కువగా టాక్ వస్తుంది. అలాగే పోస్ట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్నీ కూడా ఆల్రెడీ ఈ సీజన్ ఇది వరకు ఉన్న 8 సీజన్ కంటే ఈ సీజన్ 9 అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అందులో కూడా మొత్తం 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉంటే అందులో 9 మెంబర్స్ సామాన్య ప్రజలు, రిమైనింగ్ 9 మెంబర్స్ సెలబ్రిటీస్ అంటూ కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే. అలాగే నాగార్జున గారు, వెన్నెల కిషోర్ గారు చేసిన ఒక బిగ్ బాస్ ప్రోమో కూడా బాగా వైరల్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ అగ్ని పరీక్ష పేరుతో ఒక షో కూడా బాగా హిట్ అయిపోతుంది. అలాగే దీని గురించి ఎంతో మంది కంటెస్టెంట్స్, సామాన్య ప్రజలు అప్లై చేసుకొని వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు టాస్క్లు ఆడడం చాలా బాగా అనిపిస్తుంది. దీనికి మంచి ఒక క్రేజ్ వచ్చిందని చెప్పచ్చు. బిగ్ బాస్ సీజన్ 9కి ముందే వచ్చిన అగ్ని పరీక్షకి మంచి ఫేమ్ వచ్చింది. ఇందులో నవదీప్, అలాగే అభిజిత్, ఇలాగే బిందు మాధవి వీళ్ళు ముగ్గురు కూడా జడ్జెస్గా వహించారు. అయితే ప్రస్తుతం అయితే 15 మంది ఫైనలైజ్ కంటెస్టెంట్ అంటే ఇందులో ఈ 15 మెంబర్స్లో మళ్ళీ 9 మెంబర్స్ని ఫైనలైజ్ చేస్తారు. సో ఈ 15 మెంబర్స్కి కూడా డిఫరెంట్గా టాస్కులు పెట్టడం, గేమ్స్ పెట్టడం అన్నీ కూడా చూసాం. అగ్ని పరీక్షలోనే ఇంత గొప్పగా టాస్క్లు అలాగే గేమ్స్ ఉంటే ఇక రియల్ గేమ్లో ఏ విధంగా ఉండబోతుంది అనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 హోమ్ కూడా ఇదివరకు ఉన్న హోమ్ కంటే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే ఈ 9 మెంబర్స్ సామాన్య ప్రజల్ని ఒక సపరేట్గా, రిమైనింగ్ సెలబ్రిటీస్ని సపరేట్గా ఉంచే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరికి వీళ్ళకి గొడవలు అలాగే గేమ్స్ పెట్టే అవకాశం ఉందంటూ కూడా బయట టాక్ వినిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్లోకి రాబోతున్న సెలబ్రిటీస్ జాబితా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఏ సెలబ్రిటీస్ ఇందులో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి రాబోతున్నారు అనే విధంగా. ఈసారి మాత్రం సినిమా హీరోయిన్స్ కావచ్చు, అలాగే సీరియల్ హీరోయిన్స్, సినిమా హీరోస్, ఒకప్పుడు సినిమాలు చేసి ఇప్పుడు సీరియల్లో నటిస్తున్న యాక్టర్స్ కావచ్చు, అలాగే కమెడియన్స్, డాన్సర్స్, సింగర్స్ అందరూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మనకి తేజస్వి గౌడ, ఈవిడ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈవిడ లాస్ట్ సీజన్ వెళ్ళిన అమర్దీప్ వాళ్ళ వైఫ్. అమర్దీప్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు అమర్దీప్ కంటే ఎక్కువగా కూడా తేజస్వి గౌడకి ఎక్కువగా పేరు వచ్చింది. అంటే ఈవిడ ఇంత మంచి ఆవిడ. యాక్చువల్లీ అమర్దీప్ కంటే తేజస్వి గౌడనే డిజర్వ్ టు గో బిగ్ బాస్ అని కూడా కొన్ని కామెంట్స్ కూడా రావడం జరిగింది. సో ఈ ప్రస్తుతానికి అయితే తేజస్వి గౌడ గారు బిగ్ బాస్ వెళ్ళబోతున్నారనే న్యూస్ అయితే బాగా ఎక్కువగా వినిపిస్తుంది. ఈవిడ మాత్రం 98% మాత్రం బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఈవిడతో పాటు రీతు చౌదరి, తన అందాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీతు చౌదరి కూడా ఈసారి బిగ్ బాస్లో ఉండబోతుంది. అలాగే కమెడియన్లో వచ్చేసి ఇమాన్యుయల్ కావచ్చు, సీరియల్ యాక్టర్స్లో దీపిక, ఈవిడ తెలుగు రాదు, ఈవిడ డబల్ మీనింగ్ మాటలతో టీఆర్పీని పెంచే అవకాశం ఉందని భావించి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 అయితే నిర్మాతలు దీపికాను కూడా తీసుకొని తెలుస్తుంది. సేమ్ అదే కేటగిరీ చెందిన బేబ్ జన్, ఈవిడ కూడా సరిగ్గా తెలుగు రాదు, ఈవిడ కూడా కొంచెం తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఆవిడ భాష ఏదో మిక్స్ చేసి మాట్లాడుతుంది అనమాట. సో ఈవిడ్ని కూడా తీసుకుంటున్నారు ఈసారి బిగ్ బాస్లోకి. అలాగే ఇంకా లాస్ట్ సీజన్లో యాక్ట్ చేసిన ప్రియాంక వాళ్ళ హస్బెండ్ శివకుమార్ కూడా ఇందులో ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే బ్రహ్మముడి హీరోయిన్ దీపిక, సినిమాల్లో కనిపించే ఛత్రపతి శేఖర్, ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు సీరియల్స్ నటిస్తున్న సాయి కుమార్ కూడా సీజన్ 9లో ఉండబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ పేర్లు విన్న పేర్లు చూస్తుంటే ఒకవేళ నిజంగానే ఈ సెలబ్రిటీసే బిగ్ బాస్ సీజన్లోకి 9లోకి రాబోతున్నారు అనేది కన్ఫర్మ్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్న కంటెంట్ కంటే ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే అందరూ కూడా చాలా యాక్టివ్ పర్సన్స్, ప్రీవియస్ అంతా పోల్చుకుంటే అనే విధంగా కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఈసారి ఈ కంటెస్టెంట్స్కి, సామాన్య ప్రజలకు కూడా ఒక చిన్నపాటి వార్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. చిన్నపాటి వార్ అని చెప్పక్కర్లేదు, బిగ్ బాస్ అంటేనే తెలుసు మనకి పెద్ద పెద్ద గొడవలు పడుతూ ఉంటారు. అన్వాంటెడ్గా గొడవలు, కొట్లాట్లు, వాళ్ళని తిట్టుకోవడం, ఇంకా టాస్క్లు ఆడడం, ఫుడ్ కోసం కొట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇదనమాట బిగ్ బాస్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో చూద్దాం వీళ్ళే వస్తారో లేదంటే ఇందులో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఈ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9లోకి రాబోతుంటే ఎలా ఉండబోతుంది, గేమ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.